హెబ్రీ 10:22. మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధానమునకు చేరవలసిన విధానం, అక్కడ ఎన్నో విషయాలు చెప్పబడి ఉన్నవి. మీరు మీ సొంత ధ్యానము కొరకు విషయాలు నోట్ చేసుకోవచ్చు. తెర మూయవలసిన తెర మనకు మార్గాన్ని చూపాలంటే ఆ తెర చినిగిపోవాలి. దీనికి సాదృశ్యముగానే యేసు మరణించినప్పుడు దేవాలయములోని తెర, గర్భాలయములోని తెర పైనుండి కిందికి నడిమికి రెండుగా చిరిగిపోయింది. కనుక తెర చినిగిపోయింది అంటే మానవులకు ద్వారం ఏర్పడింది, దేవుని దగ్గరికి వెళ్ళటానికి ద్వారం ఏర్పడింది. ఇంతకుముందు దేవుని సన్నిధానమునకు చేరే మార్గము బయలుపరచబడలేదట. 9వ అధ్యాయంలోనికి రండి. ఫిబ్రవరి 9:8. దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ప్రాచీన నిబంధన కాలములో దేవుని సన్నిధానమునకు చేరే మార్గము తెలియపరచబడలేదు. దీనిని బట్టి ఈ పాఠం మనకు పరిశుద్ధాత్మ చెబుతున్నాడు. తెర ఉండింది. ఆ తెర లోపలికి ప్రవేశించడానికి అప్పట్లో సామాన్యులకు వీలు లేదు. ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు గాను, సంవత్సరానికి ఒక్కసారి. మళ్ళా రెండోసారి యాజకుడు పోయినా చచ్చిపోతాడు, ప్రధాన యాజకుడు పోయినా చచ్చిపోతాడు. ఒకసారి అనుమతించబడ్డాడు, సంవత్సరానికి ఒక్కసారి. మరొక్కసారి వస్తాను ప్రభు అంటే నో, రావడానికి వెళ్ళలేదు. ఆ గుడారము మనకు పాఠం చెబుతోంది. మానవుడు దేవుని సన్నిధానానికి చేరే మార్గం అప్పట్లో తెలియపరచబడలేదు. యేసు శరీరం అనే తెర చినిగిపోవటం ద్వారా మనము దేవుని సన్నిధానమునకు, సృష్టికర్త సన్నిధానమునకు చేరే మార్గం తెలియపరచబడింది గనుక అదొక రీజన్. దట్స్ వన్ రీజన్. అండ్ ఫస్ట్ రీజన్, యేసు శరీరమును తెర కల్వరి శిలువ మీద చినిగిపోవటం ద్వారా మనుష్యుడు దేవుని సన్నిధానమునకు చేరవలసిన మార్గం బయలుపరచబడింది గనుక ఇప్పుడు మనం దేవుని సన్నిధానానికి చేరుదాం. దూరంగా ఉండొద్దు. అందరూ దేవుని సన్నిధానమునకు రండి. ఎందుకు దూరంగా ఉంటారు? దేవుడు మార్గాన్ని చూపించాడు. తానే చీలిపోయి ఆయన మార్గాన్ని ఏర్పరిచాడు. ఇంకా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. రండి, దేవుని సన్నిధానానికి చేరుదాం. రెండవ కారణము గనుక అన్నాడు. ఏమిటంటే ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమున ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక. ఒకప్పుడు మనుషులకు ధైర్యం లేదు. ఎందుకంటే తమ పాపమును బట్టి మనుషులకు ధైర్యం లేదు. దేవుడేమో పరిశుద్ధుడు, మానవుడేమో పాపి. ఆయన దగ్గరికి వెళ్తే భస్మైపోతామేమో, కాలిపోతామేమో, బూడిదైపోతామేమో, మొత్తబడి కనీసం కుష్ఠరోగులం అవుతామేమో. అలా అయిపోయారుగా. ఉజ్జాకు కుష్ఠొచ్చింది. దేవుని సన్నిధికి వెళ్ళి అయోగ్యుడిగా వెళ్ళాడు, దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళాడు, కుష్ఠొచ్చేసింది. మందసాన్ని ముట్టుకుంటే ఉజ్జా చచ్చిపోయాడు క్షణంలోనే. దేవుని సన్నిధికి వెళ్ళటానికి ధైర్యం లేదు అప్పట్లో. అయితే ప్రియులారా, ఇప్పుడు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేని ద్వారా అంటే
యేసు రక్తము ద్వారా మనకు ధైర్యం కలిగింది. ఎవరైనా రావచ్చు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. ఎంత ప్రేమతో పిలుస్తున్నారు. సమస్త జనులారా. అందులో మంచిగా బ్రతికిన వాళ్ళు ఉండొచ్చు, పనికి మాలిన బ్రతికిన వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా సరే, నీ అర్హత, నీ బ్రతుకు, నీ స్థితి, నీ గతి ఏదైనా నా యుద్ధకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడో చూడండి. యాకోబు పత్రిక 4:8 చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, ద్విమనస్కులారా. ఏంటి 4:8లో పాపులారా రండి, ద్విమనస్కులారా రండి. కొంతమంది అంటూ ఉంటారు, నాకంత ఇంకా స్థిరమైన విశ్వాసం లేదండి, అప్పుడప్పుడు డబుల్ మైండెడ్గా ఉంటూ ఉంటాను, ఇవాళ ప్రార్థన మీద రేపు పాపం మీద మనసు పోతుందండి. ఏమంటే ద్విమనస్కులారా మీరు కూడా రండి. అయ్యా నేను మంచివాడిని కాదు అంటే పాపులారా మీరును రండి, దేవుని యొద్దకు రండి. దేవుని బిడ్డలారా, మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన మనల్ని ఇప్పుడు కాల్చివేయడు. ఉజ్జాకు వచ్చినట్టు మనకు కుష్టు రాదు, ఉజ్జా చచ్చిపోయినట్టు మనం చచ్చిపోం. ఎందుకంటే మన వ్యాధులను మన మరణమును యేసు శిలువలో మోసాడు కనుక. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినందుకు నాకు ఎంతో దెబ్బ రావాలి, కానీ ఆ దెబ్బ యేసు శిలువ మీద భరించాడు. మనకు ధైర్యము కలిగి ఉన్నది. మన క్రయధనం ఆయన చెల్లించాడు. మొట్టమొదటి కారణం తెరచినిగింది, దారి ఏర్పడింది కనుక మనం దేవుని సన్నిధానమునకు చేరుదాం. రెండవది ధైర్యం అనేది వచ్చింది. యేసు రక్తము ద్వారా ధైర్యం అనేది కలిగింది కనుక మనం ఆయన సన్నిధానమునకు చేరుదాము. తర్వాత ఆ 10వ అధ్యాయంలో మనకి ఇంకొక రీజన్ చెబుతాడు. మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక. అహరోను కంటే శ్రేష్ఠుడు, ఆ మొదటి నిబంధన కంటే శ్రేష్టమైన నిబంధనకు పూటకాపు ఆయన మనకున్నాడు. గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. దేవుని విడలారా, గనుక మనము దేవుని సన్నిధానమునకు. యాజకుడు ఎప్పుడు కావాలో తెలుసా? మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు యాజకుడు అక్కర్లేదండి. యాజకుడు కావలసింది ఎప్పుడంటే తప్పు జరిగినప్పుడే, యోగ్యత లేనప్పుడే యాజకుడు కావాలి. చూడండి ఆ సత్యాన్ని. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 యోహాను 2:1. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండా వలెనని ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల, చూసారా, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. పాపము చేసిన ఎడల యేసు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఏంటి, పాపం చేయకపోతే లేడా? ఏంటి, పాపం చేసిన ఎడలనే యేసు అక్కడ ఉన్నాడా? మనం పాపం చేయలేదు అనుకోండి, యేసు అక్కడ లేడా? అర్థం ఏంటి? మనం చేసినా చేయకపోయినా ఉన్నాడు. కానీ ఆయన ప్రధాన యాజకత్వ పదవి అనేది తొట్రుపాటు బలహీనతలు కలిగిన మనుషులకు పరిచర్య చేయడానికి, కాపాడడానికి, వారిని దేవుని దగ్గరికి ధైర్యంగా తీసుకురావడానికే ఉద్దేశించబడింది. దేవుని బిడలారా, యాజకుడు ఉన్నాడు. మొట్టమొదటి కారణం మార్గం ఏర్పడింది కనుక దేవుని సన్నిధికి వద్దాం. మార్గమే కాదు, ధైర్యం కూడా ఏర్పడింది. మూడవది యాజకుడున్నాడు. డిఫెన్స్ లాయర్ ఉన్నాడు. ప్రాసిక్యూషన్ వారు మన మీద నేరం మోపచ్చు. మన తరఫున వకాల్తా పుచ్చుకొని నో నా క్లయింట్ మంచివాడు, నీతిమంతుడు అని వాదించడానికి ఈ విశ్వం యొక్క సుప్రీంకోర్టులో మన మీద ప్రాసిక్యూషన్ వారు నేరారోపణ చేస్తున్నప్పుడు మనకు ఒక డిఫెన్స్ లాయర్ ఉన్నారండి. ఎవరు ఆయన అంటే, ఎవరి ద్వారా సకల ప్రపంచములు కలిగెనో
ఎవరి మాట చేత ప్రపంచములు నిర్మాణమై నిర్వహించబడుచున్నవో ఆయనే నా తరఫున నీ తరఫున డిఫెన్స్ లాయర్. ఆయన నిలబడ్డాడంటే ఇంక అవతల ప్రాసిక్యూషన్ నోరు మూసుకోవాల్సిందే. అందుచేత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దేవుని సన్నిధికి దూరంగా ఉండదు. ఇప్పుడు దూరంగా ఉన్నవాడు ఒకటి తెలివి తక్కువ అన్నమాట. దెర్ ఇస్ నో రీజన్ ఫర్ యూ టు స్టే అవే ఫ్రమ్ గాడ్. దేవునికి దూరంగా ఉండటానికి ఎట్టి కారణం లేదు. మనం దగ్గరకు వద్దాం, దేవుని దగ్గరకు వద్దాం. ఎందుకు రావాలో ఇప్పుడు రమ్మన్న పిలుపు కారణం ఏంటో చెప్పాడు 19, 20, 21 వచనాల్లో. రావలసిన విధానం ఏదో 22లో చెబుతున్నాడు. హౌ టు కమ్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ముందుకు ఎట్లు రావాలి. ఎట్లా రావాలంటే చెబుతున్నాడు, వినండి. ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై రావాలి. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై రావాలి. కడుగబడవలసిన భాగములు మన వ్యక్తిత్వ భాగాలు 2. మనలోని 2 భాగాలు కడుగబడాలి. కడుగబడవలసినవి వస్తువులు 2. వాటిని కడగడానికి దేవుడిచ్చినటువంటి శుద్ధీకరణ క్షారములు, క్లెన్సింగ్ ఏజెంట్స్ 2. మనలో ఏమేమి కడగబడాలంటే హృదయాలు కడగబడాలి, శరీరాలు కూడా కడగబడాలి. రెండిట్లో పరిశుద్ధత ఉండాలి. దేవుడు హృదయమును లక్ష్య పెట్టువాడు కనుక శరీరంతో ఏం చేసినా పర్వాలేదు అనుకునే పనికి మాలిన బోధ ఒకటి ఉంది. అట్లా కుదరదు. అదేంటి? శరీరము జారత్వము కొరకు కాదు, ప్రభు నిమిత్తమే అన్నాడు. అలా చెప్పే బోధకులు కూడా ఉన్నారు. ఏం పర్లేదు, కృపాకాలం ఏం చేసినా. ఈ కృపాకాలంలోనే ఒక దెబ్బకు పడి చచ్చాడు అననీయ, సఫీరా. కృపాకాలం కాదు, శిలువ యజ్ఞం తర్వాతే, పెంతెకోస్తు పండుగ తర్వాతే అండి. పెంతెకోస్తు అయిన తర్వాతనే హేరోదు దేవునిని మహిమ పరచనందున, దేవునికి చెల్లవలసిన మహిమ చెల్లించనందున పురుగులు పడి ప్రాణం విడిచాడు. అది కృపాకాలమే. అట్లాంటి ఆశయం పెట్టుకోదు. కృపాకాలం కనుక పాపానికి లైసెన్స్ దొరికింది అనేది ఏం లేదు. మరింత కఠినమైన శిక్ష. దేవుని బిడ్డలారా, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఊరకుండను అంటే ఈ కాలములు అట్లు ఊరకుండడు అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఊరకుండను అంటే అర్థం ఇప్పుడు ఊరుకోడు. ఎందుకంటే ఇది అజ్ఞాన కాలం కాదు. ప్రతి ఒక్కడు ప్రసంగికుడు అయిపోయినాక ఇంకా ఊరుకోవడం ఏంటి? గనక దేవుని బిడ్డలారా, ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు మన హృదయములు పరిశుద్ధంగా ఉండాలి, మన శరీరములు కూడా పరిశుద్ధంగా ఉండాలి. విశ్వాసులలో 2 రకాల బుద్ధిహీనత ఉంది. ఒక రకం బుద్ధిహీనుడేమో హృదయము పరిశుద్ధంగా ఉంటే చాలు, శరీరంతో ఏం చేసినా పర్వాలేదు అనుకునే బుద్ధిహీనుడు. 2వ రకం బుద్ధిహీనుడు ఉన్నాడు. వాడు శరీరముతో పాపము చేయకుండాతోనే సంతృప్తి చెందుతాడు. హీస్ కంటెంట్, హీస్ సాటిస్ఫైడ్ బై ఎ ప్యూర్ లైఫ్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఎ ప్యూర్ కాండక్ట్. శరీరంతో వ్యభిచరించడు, శరీరంతో నాలుకతో అబద్ధం ఆడొద్దు, అన్నీ సత్యమే చెప్పాలి అని కొంత నిష్ఠగా కొందరు ఉంటారు. వాడు బుద్ధిహీనుడే. అవును, ఆ శరీరంతో నువ్వు నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయలేదు, అంత మాత్రం పరిశుద్ధుడా? హృదయము కూడా పరిశుద్ధంగా ఉండాలి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం చూడండి. 2వ కొరింథీ 7. కాబట్టి నా ప్రియులారా, ప్రియ సహోదరులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. దేవునికి స్తోత్రం. శరీరమునకును ఆత్మకును అంటిన సమస్త కల్మషము నుండి, ఓ దేవునికి మహిమ, హల్లెలూయా, మనలను మనమే పవిత్రులుగా చేసుకుందాం. ఎక్కడెక్కడి నుంచి పరిశుద్ధపరచుకోవాలి? శరీరానికి అంటిన కల్మషం,
ఆత్మకంటిన కల్మషం, ఆత్మకున్నది కల్మషం, అది కూడా పోవాలి. అప్పుడే దేవుని సన్నిధికి మనం చేరి ఫలము, ఆశీర్వాదం పొందగలం. దేవుని బిడ్డలారా, కొంతమంది క్రైస్తవ సహోదరులు ఎందరో నేను చూశానండి. కొంతమంది ఏమో సంఘాల్లో సభ్యులుగానే ఉంటారు కానీ తాగుడు మానరు. క్రైస్తవుడే క్రిస్మస్ పండుగ అన్ని పండుగలు ఉంటాయి కానీ సిగరెట్ మానడు, చుట్ట మానడు. అదో రకమైనటువంటి మూర్ఖత. ఏమయ్యా సిగరెట్ ఎందుకు తాగుతున్నామంటే తాగొద్దని బైబిల్లో ఎక్కడుంది అంటాడు. అంటే బైబిల్ అంతా చదివాడంట పాపము, సిగరెట్ తాగొద్దని ఎక్కడ కనబడలేదంట, అందుకే తాగుతున్నాడంట పాపం. ఎంత యోగ్యుడో చూడండి. ఏమండి సిగరెట్ ఒక ఆయన ఉండి, ఎందుకయ్యా నువ్వు ఆ బ్రాండ్ తాగుతున్నావు అంటే, తాగడం మంది తప్పైతే కానా వివాహంలో యేసుప్రభు ఎందుకు ద్రాక్షరసం చేశాడు అంటున్నారు. ఏమండి ఇదంతా ఈ తెలివి ముదిరి పిచ్చి అవుతుంది అన్నమాట. ఏమండి ఆ మాటని నన్ను పెద్ద గెలిచేసినట్టు చూస్తున్నాడు. దేవుడు కానా వివాహంలో ద్రాక్షరసం ఎందుకు చేశాడు చెప్పు? అందుకే తాగుతున్నాను. మీరు ఎందుకు తాగొద్దు అంటున్నారు? యేసుప్రభు ద్రాక్షరసం చేశాడుగా, అది తప్పైతే చేయకపోయేవాడు కదా అంటున్నాడు. నేనన్నాను, వాడు పిచ్చోడా, యేసుప్రభు చేసింది తాగొద్దని ఎవరన్నారు? యేసుప్రభు చేసింది దొరికితే నువ్వు తాగు, నాకు కూడా కాస్త తెచ్చిపెట్టు. ఇది మనుషులు చేసింది కాబట్టి తాగొద్దు అంటున్నామని చెప్పి. యేసుప్రభు చేసింది అయితే తప్పకుండా తాగు. కొంతమందికి పర్లేదని చూడండి, పశ్చాత్తాపమన్నా ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే, తప్పు చేస్తే అది వేరు, కానీ సమర్థింపు అనేది ఎప్పుడూ మంచిది కాదు. తప్పు చేయని మానవుడే లేడు. యాకోబు అంటాడు, మనం అనేక విషయములలో తప్పిపోవచ్చును. మనం పాపము లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసగుతాది. నేనైనా నువ్వైనా, ఆఖరి యాకోబైనా, యోహానైనా, అపోస్తలులైనా ఆ మాట కిందకు వచ్చారు. నాలో ఏ తప్పు లేదు అని విర్రవీగాడంటే వాడు ఒట్టి బుద్ధిహీనుడు, తమ్మును తామే మోసం చేసుకున్నట్టు. నేను చెప్పేది ఏదో ఫారిసైయిక్ టీచింగ్ కాదు, ఏదో మనం నీతిమంతులు, నేను నీతిమంతుడి అని కాదు. నేను చెప్పేది ఏంటంటే, సమర్థన మంచిది కాదు. తప్పు చేశాడు, దానికి ఏం చేయాలి? వాడు విచారపడి, అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయండి, నేను దాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తాను అనాలి కానీ దానికి వచనం ఎక్కి దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం పాపాన్ని. దేవుని బిడ్డలారా, సంఘములో ఉంటూ శరీర సంబంధమైన పాపాలు చేసే క్రైస్తవులు కొంతమంది, వాళ్ళని ఏమంటారంటే నామకార్థ క్రైస్తవ సంఘాలు. ఏమండి సారాబుడ్లతో క్రిస్మస్ చేసుకుంటారు ఏమిటండి? ఏమండి రెవరెండ్లే బోధ చేసి దిగొచ్చేప్పుడే చుట్ట కాలుస్తారు ఏమిటండి? మనం మారు మనస్సు పొందాలి అని కొన్ని మారు మనస్సు సంఘాలు బయలుదేరినాయి. సిగరెట్ మానడానికి భక్తికేంటి సంబంధం? లోక సంబంధం, రక్షణ పొందని వాళ్ళు ఎందరో సిగరెట్ మానేవాళ్ళు నేను చూపిస్తాను లేరా? అది నువ్వు నేను మానేది ఏంటి? అది ఆరోగ్య సమస్య, అది భక్తి సమస్య కాదు. ఏమండి నువ్వు భక్తి కాకపోయినా, భక్తుడు కాకపోయినా ప్రసంగి చెప్పాను, నీ దేహమును చెరుపు దానిని నీలోంచి తొలగించుకో. సిగరెట్ ఎందుకు తాగొద్దు, బ్రాండ్ ఎందుకు తాగొద్దు అంటే, విషం ఎందుకు తాగొద్దు అది అందుకే తాగొద్దు. అదేమో గబుక్కును పనిచేసే విషయం, ఇదేమో స్లో పాయిజను. ఒక 5 సిగరెట్లు తాగితే గంట సేపు ఆయుష్ తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు. అలాగే ఒక 50 సిగరెట్లు తాగారు అనుకోండి, అప్పుడు 10 గంటలు తగ్గిపోతుంది. అలాగే స్లో పాయిజన్ అది, దానికి క్రైస్తవ్యానికి అదేం సంబంధం లేదు. గవర్నమెంట్ వాళ్ళు సువార్త చెప్తున్నారా? ప్రతి చోట రాశారుగా, సిగరెట్ తాగుట ఆరోగ్యమునకు అని కదా, స్టాట్యూటరీ వార్నింగ్, చట్టబద్ధమైన. అంటే ఈవాంజలిస్టా సువార్త కూడా? సువార్తకు దీనికి సంబంధం లేదు. ఆరోగ్యం కొరకు మానాలి. దాన్ని పెద్ద పులిపిట్ మీద బల్ల గుద్ది చెప్పడం అదేంటండి? అది వాక్యమర్మమా ఏమన్నా? అది లోక జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా, తన శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకున్నవాడు ఎవడైనా చేయాల్సిన పని. అది మానినందుకు నాకు పరలోకం గ్యారెంటీ అదేం లేదు. అది మానినందుకు నీకు ఆరోగ్యం గ్యారెంటీ, పరలోకం గ్యారెంటీ అని కాదు. ఇవన్నీ మానుకున్నాం. కానీ ప్రియులారా, మరి హృదయమును కడుక్కోవడానికి
ఈ మారు మనస్సు పొందిన సంఘాలు కూడా శ్రద్ధ చూపడం లేదు. అది ఇంకో బుద్ధిహీనత. త్రాగుడు వ్యసనములన్నీ మానారు, దేవునికి స్తోత్రం. కానీ భయంకరమైన అవిధేయత హృదయంలో ఉండిపోయింది. అసూయ, ద్వేషము, కపటము, వేషధారణ. మరి వీడి సంగతి ఏంటి? 1 పేతురు 2వ అధ్యాయంలో చెప్పాడు, మీరు ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన వ్యభిచారమును, దొంగతనమును, నరహత్యను మానుడి అన్నాడా? ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దొంగతనమును మానుడి, జారత్వమును మానుడి అని చెప్పాడా? ఏం చెప్పాడు? సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయ, ఇవన్నీ శరీరానికి సంబంధమైనవి కాదు. వేషధారణ, కపటము, ఏమండి, అసూయ, ఇవన్నీ దేనికి సంబంధించినవి? హృదయ సంబంధమైన పాపములు. ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన క్రైమ్, అత్యంత ఘోరమైన నేరం ఏంటో చెప్పగలరా? ఎన్నో హత్యలు జరిగినాయి, కానీ సృష్టికర్త అయినటువంటి దైవ కుమారుణ్ణి మనుషులు చంపిన ఆ నేరాన్ని మించిన నేరం ఇంకోటి లేదు. ఎందరినో చంపారు, మహాత్మా గాంధీని చంపారు, ఎందరినో చంపారు. కానీ పాపరహితుడు, పాప పరిహారకుడు, అందరి పోషకుడు, అందరి రక్షకుడు, అందరిని స్వస్థపరచువాడు, సర్వజీవుల జీవాధారమైనటువంటి ఆ జీవాధిపతిని చంపారు. దట్స్ ద వర్స్ట్ క్రైమ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. అంత ఘోరమైన దారుణ నేరానికి కారణం ఏంటో తెలుసా? వారు అసూయ చేత యేసును అప్పగించిన పిలాతు ఎరిగి ఉండెను. అసూయను ఖండించే బోధలు ఉన్నాయా ఈ రోజుల్లో? బిల్ గ్రాహం గారు 7 deadly sins అని ఒక బుక్ రాశారు. 7 deadly sins. అందులో ఎక్కడ కూడా ఆయన అడల్టరీ, మర్డర్ మెన్షన్ చేయలే. అయోధ్యలే అవి మనం ఎందుకు చేస్తాం? దేవుని బిడ్డలు ఎవరు మనం చేయలేమండి. మీరు ఆ మాటే వదులుకోవటం మంచిది. అసలు మనం అయ్యేలా చేయగలుగుతాం, చేయలేము. హత్య మీరు చేయగలరా? కనుక ప్రియులారా, మనం ఆ హత్యలు, మానభంగాలు అవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదు. అసలు ఎలా చేస్తారో నాకు అర్థం కాదు. ఎలా చేయగలడు మనిషి? అండి, దేవుని బిడ్డలో మన యందు పరిశుద్ధాత్మ ఉన్నాడు. దేవుని వాక్యం అనే బీజం మనలో ఉంది. యేసు రక్తం ప్రవహిస్తోంది. మన వల్ల ఆ నీచ కృత్యాలు జరగవు. కానీ అంత మాత్రాన మనం పరిశుద్ధులమని భ్రమపడొద్దు. అసూయ విశ్వాసులలోని పాపం. స్లాండర్, కిట్టని వ్యక్తి మీద దుష్ప్రచారములు చేయుట ఘోరమైన నేరం. యాకోబు అన్నాడు, దయచేసి 1వ అధ్యాయం చూడండి. యాకోబు 1వ అధ్యాయం 26, 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనా తన నోటికి కళ్ళెము పెట్టుకొనక, ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి కలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. చాలామంది పాస్టర్లకు కూడా నోటికి హద్దు ఉండదండి. ఓ ప్రసంగాలు చేస్తాడు, కానీ తన కిట్టని వ్యక్తిని గూర్చి ఒక చెడ్డ మాట పలుకకుండా ఉండలేడు. అనాలేదో వాడి మీద ఒకటి ఇంత బుర్ర చల్లాలి. చల్లితేనే వీడికి ఆత్మానందం, ఆయక నిద్ర వస్తుంది రాత్రి, లేకపోతే నిద్ర పట్టదు. మహానాలుకను పదును చేసి అపనిందలు సృష్టించడంలో ప్రావీణ్యం సంపాదించారు క్రైస్తవులు. ఎటు కాకుండా మాట్లాడతారు, అవుననకుండా కాదనకుండా దొరకకుండా. ఓఫీర్ గారు ప్రసంగాలు బాగా చేస్తారు కానండి, ఆయన పర్సనల్ లైఫ్ ఆయన మనకెందుకు లేండి, ఆయన దేవుడు దాసుడు, దేవుడు చూసుకుంటాడు అని. అసలు ఏది బాగుందనడు, బాగాలేదనడు, ఫలానా తప్పనడు. ఆయన మనకెందుకులేండి, ఇలా అన్నాను అనకండి, పెద్ద ఆయన బాధపడదు. మన అదొకటి పెద్ద ఆయనంట అనాల్సిందన్నా నిప్పంటిచ్చి ఊరుకున్నాడు హాయిగా. ఇది అవతలది చెప్పడు. అవతల వాళ్ళకేమో పెద్ద క్యూరియాసిటీ, అన్నం సహించదు, నిద్ర రాదు. ఏంటది
అంతా బాగుంటుంది కానీ అన్నాడే, ఏంటబ్బా ఏంటబ్బా ఏంటో ఇక వాడికి అది తెలుసుకున్నదాకా మనశ్శాంతి ఉండదు. ఇక చెప్పేవాడు లేడు, వీడిని అడుగుతాడు మళ్ళీ, ప్లీజ్ చెప్పరా నాయన చెప్పు, ఏం చేశాడు మనకెందుకు మన అట్టని మాట్లాడు దేవుని బిడ్డలో. అప్పుడు గుర్తొచ్చింది వాడికి. ఇక వాడు ఒంటరిగా ధ్యానం చేసి కొన్ని ప్రత్యక్షతలు పొందుతాడు. ఆయన చెప్పలేదు కదా కనుక వాడు సొంతగా కొన్ని కల్పించి దానికింత మసాలా పూసి ఆ పక్కోడికి చేరేసింది. అది నెమ్మది ఉండదు. ప్రసవ వేదన పడుతున్నటువంటి తల్లి బిడ్డ బయటపడితేనే కానీ ఆమెకు నొప్పిపోదు. అలాగే వీడి కడుపులో రగులుతూ ఉంటుంది. ఏదో ఒకటి కలపాలి, చేరేయాలి. ఏమండి ఔషధిగా ఎంత బాగానే ఉంది కానీ అయినా మనకెందుకులే, ఏంటో ఏదో ఉంది లేకపోతే అట్లాగా అన్నాడు. ఆఖరికి ఏదో ఒకటి చెప్పాలి. తాగుతాడేంటండి, ఒక పెగ్గు వేసుకుందే బోధ రాదంట ఔషధి గారికి. నేను విన్నానండి, ఆయన దగ్గరుండి చెప్పారు. ఇక అవతల వాడు దానికి ఇంకా కాస్త ఈ ఒకటి పోయి ఆఖరి రూపాంతరం అయ్యి చాలా భయంకరమైన కేసు తయారవుతుంది. ఈ పాపం చేసిన వాళ్ళందరూ ఎవరండి? విశ్వాసులే కానీ అవిశ్వాసులు కాదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూడండి, 6వ వచనం 3:6. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. చూసారా, నాలుకను అన్యాయంగా వాడినప్పుడు నీకు ఎక్కడ మాలిన్యం కలుగుతుంది? సర్వ శరీరమునకు మాలిన్యం. ఏదో నాలుకగా నరం లేదు, ఎటుపడితో తిప్పొచ్చు, మాటలు మార్చవచ్చు, ఏదైనా అనేసి ఖర్చు అవ్వదు అని నిర్భయంగా నీవు అడ్డగోలుగా నీ నాలుకను వాడితే నీ తల మొదలు అరికాల వరకు నువ్వు కలుషితమైపోతున్నావు దేవుని దృష్టిలో. సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకే చిచ్చు పెడుతోందంట. దానికి దేవుడు విధించిన శిక్ష ఏంటంటే తుదకు అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఈ నాలుక క్రమము లేని నాలుక, భయము లేని నాలుక కుటుంబాలకు చిచ్చు పెడుతోంది, సంఘాలకు చిచ్చు పెడుతోంది. ఆఖరికి ప్రకృతి చక్రమునకే చిచ్చు. నాలుక ప్రకృతి చక్రమునకే చిచ్చు పెట్టు. ఆఖరికి దేవుడు దానికి నరకపు అగ్నితో చిచ్చు పెడతాడంట. వాడు జారత్వం చేసినందుకు కాదు, నరహత్య చేసినందుకు కాదు, నాలుకతో కుటుంబాలకు, దేశాలకు, సంఘాలకు చిచ్చు పెట్టినందుకు ఈ నాలుకను పట్టుకెళ్ళి నరకంలో పడేస్తాడు. దేవుని బిడ్డలారా, నాలుకకు నరకము చేసి చిచ్చు పెట్టామంటే వీడు మొత్తం శాంతి మొత్తం అక్కడే ఉంటాడు. నాలుగు ఒకటి కోసుకుపోయి నరకం లేడుగా అని మొత్తం అందులోనే వేస్తాడు. కనుక ప్రియులారా, విశ్వాసులలోని ఘోర పాపములలో జారత్వము, నరహత్య అసలు చెప్పుకోదగినవే కాదు. అసలు వాళ్ళు చేయలేరండి. సరైన విశ్వాసికి పాపం చేద్దామనే తలంపు రాగానే గుండె దడదడదడలాడి ముచ్చముటలు పోసి వాడు అప్పటికే దొంగ చూపులు చూసేవాడన్నా నా తలంపు వచ్చింది, పక్కోడు పట్టేశాడా ఏంటని చూసుకుంటాడు. అప్పుడు ఏంటబ్బా నాకు ఈ తలంపు వచ్చింది, పక్కోడికి ఏమైనా వాసన తగిలిందా, వాడికి ఒకవేళ వివేచన ఉందేమో కొంపదీసి లోపల పాపం తలంపు రాగానే గట్టిగా హల్లెలూయా స్తోత్రం అంటూ దొంగ చూపులు చూస్తుంటారు. ఎవరైనా పట్టేసాడు నేను భయానికి. తలంపుకే ఉలికి పడే మనుషులు వీడు పోయి అంత పెద్ద పని ఏం చేసేడు. నేను నమ్మను అలా చేశాడంటే, నేను నమ్మనండి, నాకు తెలుసు. ప్రియులారా, విశ్వాసులు ధైర్యంగా చేసే పాపాలు ఏంటంటే అసూయ, వేషధారణ, దూషణ మాటలు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఈ కల్మషములన్నీ మనము కడుక్కొని దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అండి. క్రైస్తవ సంఘములలో 2 రకాలని చెప్పా. శరీర పాపములు చేయుచు క్రైస్తవులమని అనుకున్నవారు,
ఇంకొకరెవరు? శరీర పాపము మాత్రమే మాని సంతృప్తి చెందేవాడు. హృదయ పాపాన్ని పట్టించుకొని బుద్ధిహీనుడు, వాడు ఇంకా పెద్ద బుద్ధిహీనుడండి. కొంతమంది తాగే క్రైస్తవులు నాకు తెలుసు, ఎవడి మీద ఒక్క చెడ్డ మాట అనరు. నాకు తెలుసు, చాలా క్రమంగా మాట్లాడతాడు. ఏదన్నా మనం అన్నా సరే నాయన అది మనకు అనవసరం, వాళ్ళ పర్సనల్ మనకెందుకు అని అనేవాళ్ళు నేను చూశాను. తన సొంత బలహీనత ఏదో తనకు ఉంది తప్ప ఇంకోటి చిచ్చు పెట్టే బుద్ధి నేను చూశాను. కొంతమంది చాలా పరిశుద్ధులు, టీవీ కూడా చూడరు, టీవీ కూడా తాగరు, మనకి ఇయ్యరు, అంత పరిశుద్ధులు. గాలి సుఖం ఏంటి సుఖమైందండి. వాడు మొత్తం దేశానికే ఒక చీడ పురుగు, వాడు చేయబట్టి ఊరికనే పక్కింటి ఆయనతో మాట్లాడుతూ, ఏమండి నేను మీరు ఆఫీస్కి వెళ్ళంగానే ఒక అబ్బాయి ఎవరో వచ్చాడండి, వరుసగా 3 రోజులు అనేసాడు అనుకోండి, అయిపోయింది. భార్య భర్తలు పనులు చచ్చి ఇక వాడు విడాకులు కొట్టుకు పోవటమే. అనుమాన బీజం నాటింది అనుకోండి, అవుట్. అది మళ్ళీ దాన్ని ఎవడు వెళ్ళగొట్టాడు. అన్నిటికంటే పెద్ద దయ్యం అనుమానం. ఏమే నేను ఆఫీస్కి వెళ్ళగానే ఎవడు వస్తున్నాడంటే నీ సంగతి తెలియదా, వీడు పెద్ద రెచ్చిపోతాడు. ఎవరండి నాకేం తెలుసు, ఈ అమ్మాయికి తెలియదు. వాడు మళ్ళీ అక్కయ్య గారు ఏంటి బావగారి మధ్య ఏదో మిమ్మల్ని బాధపడు అటువంటి నాకు తెలుసులేండి, ఆఫీసులో టైపిస్టు కొత్త వచ్చిందిలే, అప్పటి ఓ అదా అప్పటి నుంచి మీరు నన్ను ఏం పైసా ఖర్చు పెట్టకుండా ఓ సంసారాన్ని మహానుభావులు ఉన్నారండి. అంతకన్నా నేను అంటున్నాను, ఆ సిగరెట్ ఏదో తాగినోడు నయం, వాడు ఇంకొకరికి చిచ్చుపెడు, తనకు తానే చిచ్చు పెట్టుకుంటున్నాడు. తన సొంత శరీరానికే చిచ్చు తప్ప ఇంకెవడికి హాని లేదు, తనకే హాని. ఈ దౌర్భాగ్యుడు దేశానికే ఒక హాని, ఒక చీడ పురుగు. దేవుని బిడలారా, ఖబర్దార్, విశ్వాసిగా నీవు అట్లాంటి పాపానికి నీవు అలవాటయ్యావంటే, నాలుక పాపానికి అలవాటయ్యావంటే నువ్వు విశ్వాసం అయినా సరే నరకానికి వెళ్తావు. దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త. ఎవరికి రాశాడు? యాకోబు పత్రిక ఎవరికి రాశాడండి? విశ్వాసులకా అవిశ్వాసులకా? విశ్వాసులకే రాశాడు. నాలుక చాలా జాగ్రత్త, అది అగ్నియే, సర్వ ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టే అగ్ని. దేవుడు దానికి నరకంతో చిచ్చు పెడతాడు అని విశ్వాసికి రాశాడు. ఎవడైనా నోటి కళ్ళెం పెట్టుకోకపోతే వాని భక్తి వ్యర్థమే. అంటే భక్తి వలన వానికి ఏ ఫలమును ఆశించాడో ఆ ఫలం దొరకదు, అది వ్యర్థం. ఏ ఫలం ఆశించి భక్తిగా బతుకుతున్నాం మనం? పరలోకాన్ని చేరాలి, పరలోకాన్ని పొందాలి, పరలోకంలో చేరాలి, అది మన ఆశ. అందుకు భక్తిగా ఉంటున్నాం. భక్తికి అర్థమైపోవడం అంటే ఇప్పుడు పరలోకమునకు చేరకపోవుట అని అర్థం. భక్తి సఫలం అవడం అంటే పరలోకానికి చేరడమే భక్తికి సాఫల్యం. భక్తి వేస్ట్ అయిపోయిందంటే వీడు అక్కడ చేరడు. పాపం ఎందుకు చేరడు? నాలుకకు కళ్ళు పెట్టుకోలేదు. తీవ్రమైనటువంటి పాపం, ఎంతో తీవ్రంగా ఖండించవలసిన పాపం. 7 deadly sins లో బిల్లీ గ్రహాం గారు ఇది కూడా చెప్పాడు. ద స్లాండరస్ టంగ్, అదే స్లాండర్ అనేది డెడ్లీ సిన్ అన్నాడు. జలసీ డెడ్లీ సిన్ అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ఇంతని చెప్పుకోవచ్చు ఆ విషయంలో. ప్రతి తరములోనే ప్రవక్తను ద్వేషించేవారు ఉన్నారు. ఎందుకు? అసూయ. వాడు నాకంటే చిన్నవాడు కదా, వాడికి ఎందుకు అంత జ్ఞానం ఉండాలి? నాకన్నా సేవలో తక్కువ సమయం, తక్కువ ఏళ్ళు ఉన్నాడు కదా, జూనియర్ కదా, ప్రజలందరూ ఎందుకు అతనికి బ్రహ్మరథం పట్టాలి? అతడే జ్ఞాని, నేను జ్ఞానం కాదా? వాడిని ఎవడు గుర్తించకుండా నేను చేస్తాను. నన్ను అన్నారు కొంతమంది, నువ్వు బైబిల్ పట్టుకొని వీధుల్లో తిరగడానికి వీల్లేని పరిస్థితి కల్పిస్తావు అన్నారు నాకు. ఎందుకు? అసూయ. ఏమయ్యా అందరూ నిన్ను దేవుడిలాగా పూజిస్తారేమిటి, నువ్వే దేవుడువా అని నేను అన్నానా? నా అనుచరులు అన్నారా? వాడంటాం నువ్వు దేవుడువా? ఎప్పుడు చెప్పాను నేను? యేసయ్య దేవుడు అన్నాను కానీ నేను దేవుడు అనలేదుగా. ప్రజలందరూ నిన్ను నెత్తులు పెట్టుకుంటున్నారు కాబట్టి తలెత్తుకొని వీధుల్లో తిరగలేకుండా నేను ఎలా నాలుకతో
దేవుని బిడ్డలారా, ఏం చేయలేకపోయారు, వాళ్ళే తలదించుకొని పోయారు. కానీ ఒక క్రైస్తవుడు, విశ్వాసి, అన్య భాషలు మాట్లాడే ఆత్మాభిషిక్తుడు కూడా ఈ మాట ఎందుకు అన్నాడంటే, హృదయంలో అసూయ అనే పాపం. కోరహు మోషే మీద తిరుగుబాటు చేయడానికి అసూయ కారణం. కనుక శుద్ధి చేయబడవలసిన భాగములు 2 కదా. మొట్టమొదటిది శరీరము శుద్ధి కావాల్సింది. ఏమైనా ఉంటే ప్రభావాన్ని క్షమించు, ఇంకోసారి ఆ పని చెయ్యను చెప్పుకోవాలి. దాంతోపాటు హృదయ పరీక్ష కూడా అవసరం. శరీరమును హృదయమును శుద్ధి చేసుకొని దేవుని సన్నిధానానికి చేరుదాం. శుద్ధి చేయబడవలసిన వస్తువులు ఏంటన్నాడు? శుద్ధి చేయడానికి ఉపయోగించే డిటర్జెంట్ పౌడర్స్ 2. మొట్టమొదటిది రక్తము, రెండవది దేవుని వాక్యం. ప్రోక్షింపబడిన హృదయములు కలిగిన వారమై అన్నారు. ప్రోక్షణ అనే మాట రాగానే అక్కడ ఏమున్నదని అర్థం? రక్తం ఉన్నదని అర్థం. ప్రోక్షణ అనే మాట ఎక్కడుందో అక్కడ రక్తం ఉన్నది. ఫిబ్రవరి 9:21 చూడండి. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను. ప్రోక్షణ అంటే పైనుండి ఇలా పోయటం అన్నమాట. పైనుండి ఇలాగ చిలకరించడం. దేవుని బిడ్డలారా, ప్రోక్షింపబడిన హృదయాలంటే రక్త ప్రోక్షణము మన మీదికి రావాలి. రెండవది స్నానములు చేసిన శరీరం. అంటే మామూలుగా స్నానం చేయాలి. కొంతమంది చర్చికి ఎందుకు రాలేదంటే కొంతమంది చెప్పారు నాకు, అన్నయ్య వద్దామని చాలా ప్రయత్నం చేశాను, స్నానం చేద్దామంటే వీలు, ఆ టైం కరెంటు పోయింది, హీటర్ పని చేయలేదు, ఇంకా ఈ మురికి శరీరంతో ఎట్లా రాలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు. నిజంగా చెప్పాను, ఒక పిచ్చోడా ఎంత పని చేశావు, శరీరం ఏదో మొహం కాళ్ళు కడుక్కొని రావాలి, స్నానం చేయకపోతే రావద్దని ఏంటి దేవుడు చెప్పాడా? దేవుడు హృదయమును లక్ష్య పెట్టుచున్నాడు. ఏమంటే స్నానానికి భక్తికి సంబంధం ఏంటి? కొంతమందికి అదొక పిచ్చితనం. శరీరంలో ఏదన్నా కొంచెం అస్వస్థత, లేకుంటే ఏదన్నా కొంచెం అపవిత్ర, శరీరంలో కొంచెం మురికి ఏదన్నా ఉందనుకోండి, అది కారణం పెట్టి రారు. స్నానం చేయాల్సిందే, మంచిదే. అది ఆరోగ్యానికే చెప్పాను కదా. స్నానం దేనికి మంచిదంటే ఆరోగ్యానికి మంచిది, కానీ అది పరలోకానికి అదే క్వాలిఫికేషన్ కాదు. ఎవడైనా మనతో మాట్లాడాలంటే మన శరీరం దుర్గంధం వెదజల్లకుండా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఉంటే చర్మ రోగాలు రావు, కొన్ని జబ్బులు రావు. ఆరోగ్యం కొరకు స్నానం మంచిది, కానీ ఏమంటే దేవుడు కోరేది ఈ శుభ్రతే కాదు, నిర్మలమైన ఉదకము అన్నాడు కదా. నిర్మలమైన ఉదకం. నిర్మలమైన ఉదకం అంటే ఆ నిర్మలమైన అనే మాట రాగానే దేవుని వాక్యమని ఉదకమని అర్థం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడంటే అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను తన ఎదుట దానిని ఆయన నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి. ఉదక స్నానం వాక్యముతో ఉదక స్నానము. ఉదకం అంటే జలము, నీరు. దేవుని బిడలారా, వాక్యమనే ఉదకము చేత మనము శుద్ధీకరించబడాలి. యేసు ప్రభు రక్తము ద్వారా శుద్ధీకరించబడాలి. విశ్వాసికి సంపూర్ణ శుద్ధి, సంపూర్ణ పరిశుద్ధత కలగాలంటే, సంపూర్ణ పవిత్రత రావాలంటే రక్తము మరియు వాక్యము 2 పనిచేయాలి. రక్తము చేత వాక్యము చేత కడుగబడ్డ విశ్వాసి
శరీరమందును హృదయమందును పరిశుద్ధుడై ఉండగలుగుతాడు. అట్లు మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. దేవుని బిడ్డలారా, ఆదివారపు ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం, అసలు ప్రధానమైన ఘట్టం, ఆదివారపు ఆరాధనలో ముఖ్యోద్దేశం ప్రభు యొక్క రొట్టె విరిచి ప్రభు శరీరమును తినడం, ప్రభు రక్తమును త్రాగడం. చాలా సంఘాలకు ఈ విషయం తెలియదు. అసలు ఆదివారం ఎందుకయ్యా కూడుకోవడం అంటే రొట్టె విరుచుటకే. అన్మిస్టేకబుల్గా క్లియర్గా చెప్పబడింది. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 6, 7 2 వచనాలు కలిపి చదివితే విషయం అర్థమవుతుంది. చదవండి. పులియని రొట్టెల దినములు అయిన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినముల్లో త్రోయకు వచ్చి అచ్చటనే 7 దినములు గడిపి, ఎచ్చట త్రోయలోనే 7 దినాలు ఉన్నారు. 7 రోజులు అయ్యాక ఆదివారం వచ్చింది. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకొని ఉన్నప్పుడు, ఏమండి, అంతకుముందు శనివారం కూడా అక్కడే ఉన్నాడు. 7 రోజులు బట్టి అక్కడే ఉన్నాడు. సోమవారం అక్కడే ఉన్నాడు, మంగళవారం ఉన్నాడు, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అక్కడే ఉన్నాడు 7 రోజులు. ఆ 7 రోజులు చేయని ఒక పని ఆదివారం చేశారు. పౌలు ఉన్నాడు అంటే ఎప్పుడు బైబిల్ క్లాసులు జరుగుతూనే ఉంటాయండి. ఇప్పుడు నేనుంటేనే జరుగుతూనే ఉంటాయి, నాన్ స్టాప్. ఎక్కడుంటే అక్కడ జరుగుతాను. ఎవరో ఒక ప్రశ్న అడగడం, సమాధానం చెప్పడం, ఉపదేశం చేయటం. అలాగే పౌలు ఉన్నప్పుడు కూడా వదిలేస్తారా? ఊరికనే నేను వదలరు. పౌలుని ఎవరు ఊరికనే వదిలేరండి. పౌలు ఉన్న దగ్గర ఎవరో ఒకరు పక్కకు రావడం, అనే నాకు డౌట్ ఉంది, నాకు సంగతి అర్థం కాలేదు, నాకు ఒక ప్రార్థన చెయ్యి, నేను ఏం చేయాలో సలహా చెప్పు, నా సమస్యలా ఉంది. అస్తమానం ఉదయం సాయంత్రం ప్రార్థన కూటాలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని ప్రార్థన కూటాలు వేరు, ఆదివారము సమాజ కూటం వేరు. సోమవారం, మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం, శుక్రవారం, శనివారం కూడుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు, బైబిల్ చదువుకున్నారు, డౌట్లు తీర్చుకున్నారు, ఉపదేశం అన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఏంటంటే రొట్టె విరుచుట. స్పెషల్లీ ఆన్ సండే దే గ్యాదర్డ్ విత్ ద వెరీ పర్పస్ ఆఫ్ బ్రేకింగ్ ద బ్రెడ్. ఆదివారము కూడుకోవడానికి ఉద్దేశమే ఏమిటంటే రొట్టె విరుచుట. ఆ యొక్క పదబంధం, పదాల పొందిక గమనించాలి. ఆదివారము మేము కూడుకొని ఉన్నప్పుడు రొట్టె విరవబోచుండగా అనలేదు. రొట్టె విరుచుటకే కూడుకున్నాడు. రొట్టె విరుచుటకే కూడుకున్నాడు. ఏదో ఎలాగో కూడుకున్నాం కాబట్టి రొట్టె విరుద్దామని కాదు. అసలు కూటానికి వచ్చిన పర్పసే అది. అందరూ చంకలో బైబిల్ పెట్టుకొని వస్తున్నారు. ఎక్కడికండి వెళ్తున్నారు అంటే రొట్టె విరవడానికి వెళ్తున్నామండి, రొట్టె విరవడానికి అని చెప్పుకుంటూ వచ్చారు. మరి రొట్టె విరవకపోతే ఎందుకట ఆదివారం వచ్చేది అంటే ఆరాధించుకోవడానికి. సరే, ఆదివారమే ఆరాధించాలనా? ఏమండి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం కనుక యెహోవా నామము స్తుతి నొందదగినది. అనుదినమును ఆయన్ని మనం ఆరాధించాలి. అనుదినమే కాదు, అనుక్షణం స్తుతించాలి. ఆదివారమే స్పెషల్గా స్తుతించాలి ఏముంది? ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణము స్తుతించాలి. కానీ ఆదివారం ఒక ప్రత్యేకమైన పని చేయడానికే కేటాయించబడింది, నియమించబడింది. అదేమిటంటే రొట్టె విరుచుట. కొంతమంది అసలు బైబిల్ చదవరండి, బోధకులు అయిపోతారు. నాకు అర్థం కాదు. మళ్ళీ నన్ను రాండి అంటాడు, తోక తొండం ఏం తెలియకుండా మాట్లాడి. ఒక ఆయన అన్నాడు నాతో, అదేందది మీరు ఆదివారం అన్న ఒక్క మాట పట్టుకుంటే అయిపోయిందా? అసలు ప్రతిదినము రొట్టె విరుచడం మీకు తెలుసా అన్నాడు. ఎక్కడుందయ్యా? లేదు. ఉంది. మళ్ళీ గుడ్లు ఒకటి. అరే పిచ్చుకోదు, లేదలా లేదని చెబుతూ ఉంది. చూడు ఏమి చూడు, 114 సార్లు చూశా, ఇంకా చూసేది లేదక్కడ ఉంది చూడండి.
అని అంటాడు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అక్కడ లేదు, ఇప్పుడు లేదని చెప్పినప్పుడన్నా కొంచెం వినయం అనేది కనబరచాలి. లేదు బాబు, అక్షరముక పట్టి 114 సార్లు చదివా. లేదు అంటే ఉంది చూడు ఏంటి ఉంది చూడు మీరు చదువు అని చెప్పా. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 46. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు. ప్రతిదినం అనేది ఏ క్రియకు వాడబడింది? దేవాలయంలో కూడుకొనుట ప్రతిదినం. రొట్టె విరుచుట ఇంటింట. ఎక్కడ విరిచాడో చెప్పాడు కానీ ఎన్నాళ్ళకు ఒకసారి విరిచాడో చెప్పలేదు. విశ్వాసులు తప్పు మాట్లాడవచ్చు. నువ్వు 30 ఏళ్ళ బట్టి సేవ చేసి ఆ వచనం తప్పు కొటేషన్ వేయడం చాలా తప్పు. విశ్వాసులు గొర్రెలు తప్పు మాట్లాడవచ్చు, నాయకులు సరి చేయవచ్చు. దాని నాయకుడే ఎదురొచ్చి బైబిల్ అడ్డంగా మాట్లాడుతుంటే ఇంకా ఆ సంగతి ఏం పెరుగుతుందండి? కనుక ప్రతిదినము రొట్టె విరుచుటం లేదు. వాళ్ళు ప్రతిరోజు దేవాలయంలో తప్పకుండా కూడుకున్నారు. రొట్టె విరిచేటప్పుడు మాత్రం ఆలయంలోనే విరవాలనే నిబంధన లేదు. ఇంటింటా రొట్టె విరిచింది ఎప్పుడు ఆదివారమే, అపోస్తలిక పద్ధతి. ఇంటింటా విరిచి అని ఎందుకన్నాడంటే, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనా తండ్రిని ఆరాధింపరు. యథార్థముగా ఆరాధించువారు స్థలములను బట్టి కాదు, ఆత్మయందు సత్యముతో ఆరాధిస్తారు. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. స్థలములకు ప్రాముఖ్యత పోయిందని చెప్పడం అన్నమాట. ఇంటింట విరిచిరంటే స్పెషల్లీ అలాటెడ్ ప్లేసెస్ ఉన్నాయి కొన్ని, అక్కడనే విరవాలి అనేది లేదు. ఇంటింట విరిచా, 2-3 ఎక్కడ వీలైతే అక్కడ. కానీ విరిచింది మాత్రం ఎప్పుడు అపొస్తలిక పద్ధతి ఏంటి? ఆదివారమున రొట్టె విరిచారు. మరి ఆదివారం గుడికి వెళ్ళే వచ్చాం, రొట్టె విరవకుండా వచ్చాం. అదేమైనా అపొస్తలిక పద్ధతేనా, మాదిరేనా? విధిగా తప్పకుండా క్రైస్తవుడు అన్నవాడు ఆదివారం రొట్టె విరుచుట దేవుని చిత్తమైనది. రొట్టె విరుచున్నప్పుడు ఎన్నో లాభములున్నవి కానీ అవన్నీ ఇప్పుడు చెప్పలేము. 1 కొరింథీ 11వ అధ్యాయము 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు యొక్క రొట్టెను మనం విరవక ముందు విధిగా చేయవలసిన ఒక కార్యక్రమము స్వపరీక్ష. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. పరీక్ష ఎందుకు పరీక్షించుకుంటారు? ఒకవేళ నాలో కల్మషము ఉన్నదేమో, దేవా నీకు ఆయాసకరమైన మార్గము ఉన్నదేమో, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ప్రభువా, నాలో ఏమైనా తప్పుందేమో, గత వారంలో నిన్నేమైనా దుఃఖపరిచానేమో, ఏ విషయంలో తప్పిపోయానో చెప్పు నాయన. మనస్సులోన, హృదయంలోన, తలంపుల్లోన, ఆలోచన అభిప్రాయముల్లోన, మాటలోన, నడవడికలోన, శరీరంలో కల్మషమా, హృదయంలోన అని మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఒక మంచి తరుణం ప్రభు భోజన సంస్కారం. ఎప్పుడైతే పరీక్షించుకుంటామో కల్మషం కనబడింది అనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే కల్మషం ఉన్నదా, ఉండని అనుకుంటామా? ఏమనుకుంటాం? వెంటనే దాని మీద మనకు విచారం కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ కల్మషాన్ని కడుక్కోవాలి అనే ఉద్దేశం కలుగుతుంది. ఎవరైనా రోడ్డు మీద ఎదురొచ్చాడు అనుకుంటే, బ్రదర్ మీ ముఖానికి కాస్త మసంటినట్టు ఉందనంటే, మసంటిందా, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అలా వెళ్ళిపోతాడా? మసనంగానికి అవ్వదా? ఇది అర్థం, ఇది అర్థం చూసుకొని తుడుచుకొని కడుక్కున్నదాకా వాడికి ఇంకో ప్రోగ్రామే ఉండదు. ఇక ఏమైనా భోజనం పెట్టిన తర్వాత తింటాలే, ముందు మసి తుడుచుకొని అంటాడు. ఏమండి, గనుక ప్రియులారా, నాలో ఒక మురికి కల్మషం ఉన్నది అని తెలిసిన మరుక్షణం మెంటల్గా సౌండ్ స్టేట్లో ఉన్నవాడు ఏం చేస్తారు? ముందు ఆ కల్మషం కడుక్కోవాలి. ప్రియులారా,
స్వపరీక్ష చేసుకున్నప్పుడు రెండవ పని తప్పకుండా చేస్తాం. ఏంటంటే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన రక్తము, యేసు రక్తము ఏమండి ప్రతి పాపము నుండి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను గనుక ప్రియులారా, అది విశ్వాసులకు రాయబడిన మాట. మొదటి యోహాను పత్రిక 1:7, 1:9 ఈ 2 వచనాలు అవిశ్వాసులకు రాయలేదు. ఎవరికి రాశాడు? విశ్వాసులకే. ముందు 3వ వచనంలో అంటాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సహవాసం అయితే. ఎవరికి రాశాడు 3వ వచనంలో పత్రిక? దేవునితో సహవాసము కలిగిన విశ్వాసులకు రాశాడు. దే ఆర్ బోర్న్ అగైన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవునితో సహవాసము కలిగిన వాళ్ళకి రాశాడు. ఏమని? మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. దేవునితో సహవాసం ఉన్నవాడు మళ్ళీ పాపం చేయడం ఏంటి అంటే, శరీర పాపం చేయడేమో, ఇతరత్ర ఉందేమో. అసలు ఆత్మీయ పాపాలు ఉన్నాయి. ఏమండి? ఆజ్ఞాతిక్రమమే పాపం. వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. మరి విసుగక నిత్యము ప్రార్థన చేయుడి అనే ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం కదా. మీరు సనుగకుడి అంట ఆజ్ఞ మీరితే పాపం కదా. దేవుని మీద సణిగామనుకో, ఏ ఆజ్ఞను మీరుతున్నాం? సనుగకుడి అనే ఆజ్ఞను మీరుతున్నాం. ప్రార్థనలో మోకాళ్ళ మీద దైవ సన్నిధిలో గడపడానికి శ్రద్ధ చూపించలేదు అనుకోండి, ఎడతెగక ప్రార్థన చేయుడి అనే ఆజ్ఞను మీరుతున్నాం. కనుక ఉల్లంఘించడం అంటే ఆ పదాజ్ఞను ఉల్లంఘించడమే కాదు పాపం అంటే. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించుము అనే ఆజ్ఞను కూడా ఉల్లంఘించిన అది పాపమే. లేని వార్తను పుట్టించకూడదు, అది ఆజ్ఞనే. దేవుని బిడ్డలారా, ఏ ఆజ్ఞను మీరి మనం పాపులమైతిమో. నిరహత్య వ్యభిచారం అయి లేకపోయినంత మాత్రాన ఆజ్ఞాతిక్రమము చేయలేదని కాదు. సువార్త ప్రకటించుడే అన్నాడు. ప్రతి క్రైస్తవుడు సాయశక్తుల తనున్న పరిధిలో సువార్త ప్రకటించడానికి ప్రయాస పడాలి. సువార్త ప్రకటన పట్ల శ్రద్ధ లేకుండుట పాపం. దేవునికి ఇవ్వవలసిన 10వ భాగము దొంగిలించకుడి, దొంగిలవద్దు అన్నాడు. దొంగిలవద్దు అంటే ఊళ్ళో వాళ్ళ దగ్గర దొంగతనం మానేశాం. డైరెక్ట్గా యేసయ్య జేబు కొట్టడానికి నేర్చుకున్నారు. ఏమండి? బస్టాండ్లో జేబులు కొట్టడం మానేశాడు, యేసయ్య జేబు కొడుతున్నాడు. నరుడు దేవుని వద్ద దొంగిలించిన మీరు నా యొద్ద దొంగిలించారు. కనుక ప్రియులారా, 10వ భాగం ఎగవేయుట పాపము, అనుదినము ప్రార్థించకపోవుట పాపము, వాక్యము ధ్యానించకపోవుట పాపము, సువార్త పనిలో ప్రయాసపడకపోవుట పాపము. 2 పాపాలు ఉన్నాయి. అదొకటి చేయకపోతే నేను చాలా పరిశుద్ధుని అనుకోవడం ఒకటి మూర్ఖత్వం. దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకొని ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థన చేయాలి. శరీరములో, తర్వాత ఆత్మలో, హృదయములో ఉండే సమస్త కల్మషాన్ని వాక్యమనే ఉదకము ద్వారా, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం కడుక్కొని పవిత్రులమై దేవుని సన్నిధానమునకు చేరుతాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక విశ్వాసి ఆత్మలో స్నానం చేసే శుభ గడియ ప్రభు భోజన సంస్కారం. వారమంతా నిర్లక్ష్యంగా గడిపిన వాడైనా ప్రభు బల దగ్గరకు వచ్చి చచ్చినట్టు స్నానం చేయాలి. ఎందుకు? అయోగ్యముగా ఎవడు ఈ రొట్టెని తినును లేక ఈ పాత్రలోని త్రాగును అతడు ప్రభు యొక్క రక్తమును గూర్చి అపరాధియగును. అయోగ్యముగా ప్రభు యొక్క బలలో పాలు పొందితే యేసును చంపిన నేరం వాడి మీదకి వస్తుంది.
అయోగ్యముగా ఎవడు ఈ బల్ల సంస్కారంలో పాలు పొందును అతడు తనకు శిక్షావిధి కలుగుటకే అలాగూ చూస్తున్నాడు. ప్రభుభోజన సంస్కారం అంటే ఏదో బిస్కెట్ తిన్నట్టు తినకూడదండి. సాక్షాత్తు మనం ప్రభు యొక్క శరీరమే తింటున్నామని వివేచించాలట. 1 కొరింథీ 10వ అధ్యాయం 16 చూడండి. 1 కొరింథీ 10:16 మనము దీవించు ఆశీర్వచనము పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటకు సూచన అయి ఉన్నది కదా అనుందా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటకు సాదృశ్యమై ఉన్నది కదా అనుందా. ఉందా? ఏముంది? క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుట కదా. సాదృశ్యాలు పోలికలు కాదు ఇక్కడ. సరైన విశ్వాసముతో పాలు పొందితే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఈటింగ్ ద వెరీ ఫ్లెష్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదేంటండి మీరు కాథలిక్ కోళ్ళు చెప్పినట్టు చెబుతున్నారు? నేను కాథలిక్ కోళ్ళు చెప్పినట్టు చెబుతున్నానా, ప్రొటెస్టాంట్ వాళ్ళలాగా చెబుతున్నానా అని వీళ్ళతో పోల్చుకోవడం నా పని కాదు. పౌలు చెప్పినట్టు చెప్పాలంతే. దేవుని స్తోత్రం కలుగును గాని. దేవుని బిడలారా, పౌలేమన్నాడు? మనము విరుచు రొట్టెలోనిది తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుట గల. మనము స్తుతించు దీవించు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుట గనుక ప్రియుడా, అందుకే ఉన్న పాటున అయోగ్యంగా తినకూడదు, త్రాగకూడదు. సిద్ధపాటు లేకుండా ప్రభు భోజనంలో పాలు పొందకూడదు. అలా చేస్తే ఏం కలుగుతుంది? శిక్షావిధి. ఇందువలననే కదా మీలో కొందరు బలహీనులై ఉన్నారు కదా. చదవండి 1 కొరింథీ 11వ అధ్యాయం 30. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలామంది కొంతమంది చాలామంది ఈనాడు క్రైస్తవ సంఘములలోని బలహీనతలకన్నిటికీ ప్రధాన కారణం ప్రభుభోజన సంస్కారములో పద్ధతి ప్రకారం పాలు పొందకపోవడమే. ఆత్మలో బలహీనత. చిన్న శోధనతో తుసుమని జారుతానే ఉన్నాడు. అసలు ఎందుకు? ఇది ప్రభు శరీరం అని గ్రహించక పాలు పొందినందుకు. యోగ్యముగా బలలో పాలు పొందకపోతే నీకు శరీరంలో బలహీనత కలుగుతుంది, ఆత్మలో కూడా బలహీనత. మరి యోగ్యంగా పాలు పొందితే ఆత్మలో బలం, శరీరంలో బలం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? బలహీనులు రోగులై ఉన్నారు. ఇంకా కొంతమంది ఏకంగా చచ్చిపోయారు. నిద్రించుచున్నారంటే చచ్చిపోయారు. దేవుడు చూశాడు. 1 వారం అయోగ్యంగా పాలు పొందాడు. దేవుడు ఒక హెచ్చరిక మాట చెప్పి దిద్దుకుంటాడేమో చేశాడు. వీడు మళ్ళీ వచ్చే ఆదివారం, మళ్ళీ ఆదివారం ఒక 6 నెలలు ఇదే తప్పు చేయటం, ఒప్పుకోకపోవడం, మళ్ళీ వాళ్ళ పాలు పొందటం. పౌలేమో పటాదివారం తప్పకుండా ఇస్తాడు. వాడేమో పాలు పొందకపోతేనే భక్తిహీనుడు అనుకుంటారు ఏమో అందరి కోసం వీడు పాలు పొందుతున్నాడు. సిద్ధపడడం లేదు, కడుక్కోవడం లేదు, స్నానం చేయటం లేదు. సంఘంలో ఒక విశ్వాస గుర్తింపు కోసం చేతి ప్రభురట్ట తీసుకుంటున్నాడు. దేవునాత్మ దుఃఖపడుతుంది. వీడు పాపములో కొనసాగుతున్నాడు, మనస్సాక్షిని చంపుకుంటున్నాడు, పాపం మానుకోకుండా నా శరీరాన్ని తింటున్నాడు. ఇలా చేస్తే వీడు ఇంకా చెడిపోయి ఆఖరికి భ్రష్టుడై నరకానికి వెళ్తాడేమో. కనీసం వాని ఆత్మను రక్షింపబడాలని వానికి శారీరక మరణము దేవుడు శిక్షగా విధించాడు. ఎంత భయంకరమో చూడండి. ఏదో సాదృశ్యమైతే అంత తీవ్రమైన శిక్ష రాదు. నువ్వు తినే రొట్టె నాకు తెలుసు. నువ్వు తినే రొట్టె మింగేటప్పుడు యేసయ్య శరీరమే లోపలికి పోతుంది, నువ్వు గ్రహించాలి. నువ్వు త్రాగే ద్రాక్షరసం గుటికేయంగానే యేసు రక్తమై లోపలికి వెళ్ళిపోద్ది.
ఆ మర్మం అది ఎలా జరుగుద్ది బ్రదర్ అంటే నేను చెప్పలేను, నువ్వు చెప్పగలవా? అంత గంభీరమైన కార్యక్రమం కనుక క్రైస్తవుడు తప్పకుండా ఏం చేయాలి? తన్ను తాను కడుక్కోవాలి. కనుక ప్రియులారా, అందుచేతనే మనం ఇక్కడ కూడుకున్నాం. ఎందుకు కూడుకున్నాం? ఇవాళ స్తుతించుట ఆరాధించుట మంచిదే, అది సోమవారం కూడా చేయవచ్చు. ఆదివారం ఎందుకు చేసాం? ఇప్పుడు ఎందుకు వచ్చాం ఇక్కడికి? రొట్టె గురించి రొట్టె ఎందుకు విడవాలి? మనం అంతరంగమందు స్నానము చేయగలిగినట్లుగా అలా చేసి ఆశీర్వాద వారసులుగా మనం పాలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మనం పాలు పొందాలనుకుని హడావుడిగా ఆషామాషిగా నిర్లక్ష్యంగా ఏదో పాలు పొందేసిస్తే అది తప్పే, శిక్షావిధి కలుగుతుంది, దోషం అవుతుంది. కనుక ప్రియులారా, మనం యోగ్యముగా పాలు పొందాలి. దేవుని సన్నిధానానికి చేరాలంటే ప్రభు బలకు ముందు మనల్ని మనం పరీక్షించుకొని, యేసయ్యా నీ రక్తము చేత నన్ను కడుగు, నీ రక్తము నాపై ప్రోక్షించు, నిర్మలమైన ఉదకమును నీ వాక్యమును ఉదక స్నానము చేత నన్ను పవిత్రపరచు, నా శరీరాన్ని కడుగు, కల్మషాన్ని కడుగు. శరీర కల్మషమే కాదు, ఆత్మీయ కల్మషం ఉంది నాలో, హృదయ కల్మషం ఉన్నది నాయన, క్షమించమని అడుగుదాం. శరీర ఆత్మ ప్రాణముల యందు పవిత్రీకరణ కావాలి ప్రియులారా. శరీరంలోనే పవిత్రత ఉంటే చాలదు 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 చాలదు.